బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చెట్టు నీడన కూర్చున్న ఓ వృద్ధురాలి ముఖంపై కారం చల్లి 3 కాసుల బంగారపు తాడును అపహరించిన యువతి. సమీపంలో ఉన్న వృద్ధురాలు, ఆమె కూతురు వేసిన కేకలకు స్పందించిన స్థానికులు వెంబడించి పట్టుకుని యువతి రెక్కలు విరిచి కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్న రామచంద్రాపురం పోలీసులు. రామచంద్రపురం మండలం యనమదల గ్రామానికి చెందిన గుత్తుల దమయంతి అనే వృద్ధురాలు ఏరియా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని తిరిగి వెళుతుండగా ఘటన. ఎండ తీవ్రంగా ఉండటంతో చెట్టు కింద సేగత తీరుతుండగా ఓ యువతి స్కూటర్పై వచ్చి వృద్ధురాలుపై కారం చల్లి 3 కాసుల బంగారు తాడును అపహరించబోతూ స్థానికులకు పట్టుబడిన వైనం. ఈ ఘటనకు పాల్పడిన యువతిపై రామచంద్రపురం సిఐ కె అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చెట్టు నీడన కూర్చున్న ఓ వృద్ధురాలి ముఖంపై కారం చల్లి 3 కాసుల బంగారపు తాడును అపహరించిన యువతి. సమీపంలో ఉన్న వృద్ధురాలు, ఆమె కూతురు వేసిన కేకలకు స్పందించిన స్థానికులు వెంబడించి పట్టుకుని యువతి రెక్కలు విరిచి కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్న రామచంద్రాపురం పోలీసులు. రామచంద్రపురం మండలం యనమదల గ్రామానికి చెందిన గుత్తుల దమయంతి అనే వృద్ధురాలు ఏరియా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని తిరిగి వెళుతుండగా ఘటన. ఎండ తీవ్రంగా ఉండటంతో చెట్టు కింద సేగత తీరుతుండగా ఓ యువతి స్కూటర్పై వచ్చి వృద్ధురాలుపై కారం చల్లి 3 కాసుల బంగారు తాడును అపహరించబోతూ స్థానికులకు పట్టుబడిన వైనం. ఈ ఘటనకు పాల్పడిన యువతిపై రామచంద్రపురం సిఐ కె అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.